Hey, good morning guys. Welcome back to Kishore Das vlog. Friends, మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నామండి. అండర్ 10 lakhs లో ద బెస్ట్ కార్ ఏదైతే ఉందో దట్ టు విత్ గుడ్ బిల్డ్ క్వాలిటీ, గుడ్ మైలేజ్, విత్ గుడ్ సేఫ్టీ ఫీచర్స్. సో మనకందరూ కావాలి కదండి. సో మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో మనం కొన్ని వెహికల్ అనేది లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ద బెస్ట్ కార్ అండర్ 10 lakhs లో అదేందో చూద్దామండి. సో వీడియో లేట్ చేయకుండా రండి, మనం స్టార్ట్ చేద్దాం. సో లిస్ట్లో నెంబర్ 1 ఫ్రెండ్స్, టాటా టియాగో XT అండి, 2025 మోడల్ అండి. ఇంజిన్ అనేది అప్గ్రేడ్ అయ్యి BS 6.2 వర్జన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. డ్రైవింగ్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటుందండి. డ్రైవింగ్ డైనమిక్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ దాని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అవసరం అండి. అండ్ మోర్ ఓవర్ సస్పెన్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ సేఫ్టీ పరంగా మనం ఒకలా మాట్లాడితే దాంట్లో మనకి ABS విత్ EBD, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ అనేది ఇచ్చారండి, విత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అనేది ఇచ్చారండి. అండ్ రేర్ డిఫాగర్స్, హిల్ హోల్ అసిస్ట్. అండ్ కన్వీనియన్స్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, మనకి మల్టీ డ్రైవ్ మోడ్ అని ఇచ్చారండి. దాంట్లో ఎకనామిక్ అండ్ సిటీ మోడ్ డ్రైవ్ మోడ్స్ అని ఇచ్చారు. అండ్ AC విత్ హీటర్ అని ఇచ్చారు. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ అని ఇచ్చారు. ఆల్ 4 సైడ్ పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ఇచ్చాడు. దట్టు టిల్ట్ ఒకటి ఇచ్చారండి. టిల్ట్ టెలిస్కోపిక్ అయి లేదు. అంటే టిల్ట్ అంటే ఏంది, మనము ఇలా అప్ అండ్ డౌన్ అని చేయొచ్చండి. దీన్ని టిల్ట్ అంటారు. అండ్ దీన్ని టెలిస్కోపిక్ అంటారు. సో ఇది మనకి లేదు, అప్ అండ్ డౌన్ అనేది ఇచ్చారండి, టిల్ట్. అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM అని ఇచ్చారు. అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ అని ఇచ్చారండి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మనం మాట్లాడితే దానిలో 7-inch డిస్ప్లే అనేది ఇచ్చారండి, విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు ఇచ్చారండి, 4 స్పీకర్స్తో పాటు. అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మన మ్యూజిక్ సిస్టమ్ ఒక బటన్స్ అనేది మన స్టీరింగ్ మీదనే ఇచ్చారండి, విత్ ఫోన్ కంట్రోల్స్తో పాటు. సో మనం ఎప్పుడన్నా మ్యూజిక్ చేంజ్ చేయాలనుకున్నా కూడా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాలనుకున్నా కూడా మనం టచ్ స్క్రీన్ వరకు పోయే అవసరం లేదు, మన స్టీరింగ్ మీదనే మనం దాన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోండి ఫ్రెండ్స్. టియాగో ఒక ఇంటీరియర్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెనకాల కూర్చున్న వాళ్ళు కంఫర్ట్గా కూర్చుంటారండి. ఈవెన్ మన డ్రైవ్ కూడా చాలా ఫన్గా ఉంటుందండి. అండ్ సస్పెన్షన్స్ వరకు కూడా చాలా బాగా చేస్తారండి. ముందు నుంచి ఇప్పటికి చాలా మేల్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి అది కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే 3 సిలిండర్ ఇంజిన్ వద్దు, మనకు 4 సిలిండర్ ఇంజిన్ కావాలనుకునే వాళ్ళు ద బెస్ట్ అండి, మారుతి బెలెనో సిగ్మా ఎడిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సిగ్మా ఎడిషన్ వచ్చేసి మనకి ప్రైస్ అరౌండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అరౌండ్ 6.7 lakhs వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాని ఒక ఇంజిన్ వచ్చేసి 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ అండి. సో దాని పవర్ కూడా చాలా బాగుంటుంది. 88 హార్స్ పవర్ అనేది ఉంటుంది. అండ్ 113 Nm టార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సేఫ్టీ పరంగా మనం మాట్లాడితే ABS విత్ EBD, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, ESP విత్ హిల్ హోల్ అసిస్ట్, రేర్ డిఫాగర్స్, ఇవన్నీ కామన్ ఫ్రెండ్స్ దాని సేఫ్టీ పరంగా. అండ్ కన్వీనియన్స్ గురించి మనం మాట్లాడితే AC విత్ హీటర్, విత్ రేర్ AC వెంట్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇచ్చారండి. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్, సేమ్ ఇది కూడా దీనిలో టిల్ట్ ఒకటే ఇచ్చారండి. ఆల్ 4 సైడ్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాగింగ్ అని ఇచ్చారు అండి, విత్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండి. అండ్ దీనిలో మనకి లైట్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అని ఇచ్చారు. అండ్ టెయిల్ లైట్ కూడా LED ఇచ్చారండి. కానీ ఒక చిన్న డ్రాబ్యాక్ అండి, దీనిలో మనకి టచ్ స్క్రీన్ అనేది రాదు. సో ఆఫ్టర్ మార్కెట్ మీరు ఆరాంగా మీకు దొరుకుతుందండి, ఆఫ్టర్ మార్కెట్ తీసుకోవచ్చు. లేదా మారుతి జెన్యున్ పార్ట్స్ కూడా మనకి ఆరాంగా వచ్చేస్తుందండి. 25K నుంచి 30K లోపల మనకి విత్ రివర్స్ కెమెరాతో పాటు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మారుతి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు మనకి మైలేజ్ గురించి అయితే మాట్లాడే అవసరమే లేదు. బిల్డ్ క్వాలిటీ దగ్గర వస్తే కొద్దిగా మనకి డ్రాబ్యాక్ ఉండొచ్చు, కానీ ఓకే అండి, చాలా బాగానే ఉంటుంది. అండ్ లోపల ఇంటీరియర్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్ కూర్చుంటారు ఫ్రెండ్స్. వెనకాల కూర్చునే వాళ్ళు చాలా ఫ్రీగా కూర్చోగలరు. సో 5 members ఈజీగా దానిలో కూర్చోగలరండి. అంటే నాలాంటి వాళ్ళైతే 4 members, నాకన్నా కొద్ది తక్కువ ఉండే వాళ్ళు అయితే 5 members ఈజీ కూర్చుంటారు ఫ్రెండ్స్. సో రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి, చాలా ఫన్ టు డ్రైవ్ ఫ్రెండ్స్. సో మీరు ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రైస్ రేంజ్ చూద్దామండి, 7 to 8 lakhs. సో 7 to 8 lakhs లోపల మనకి Hyundai i20 మ్యాగ్నా వేరియంట్ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట నుంచి చాలా ప్రీమియంగా ఉంటుందండి, లోపల నుంచి కూడా అసలు అడిగే అవసరం లేదు. i20 మీరు చూసే ఉంటారు, చాలా మచ్ బెటర్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. అండ్ వెరీ ఫన్ టు డ్రైవ్. సేఫ్టీ పరంగా మనం చూసే అంటే దానిలో ABS, EBD, 6 ఎయిర్ బ్యాగ్స్ ఫ్రెండ్స్. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి, విత్ హిల్ హోల్ అసిస్ట్ అండ్ TPMS అండి. సో TPMS అంటే ఎవరికైతే తెలీదో వాటి కోసం చెప్తానండి. TPMS అంటే మన 4 టైర్లో మనకి ఎంత గాలి ఉందో అది చెక్ చేయడానికి మనకి అది TPMS అని యూస్ఫుల్ ఉంటుందండి. అది మనకి మన కార్లోనే కూర్చొని మాకు అర్థమైపోతుంది, కార్ నుంచి దిగే అవసరం లేదు. సో అది TPMS. అండ్ కన్వీనియన్స్కి వస్తే AC విత్ హీటర్, విత్ రేర్ AC వెంట్, అండ్ పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు ఇచ్చారండి. అంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆల్ 4 సైడ్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM తో పాటు అండి. మనం లైట్ గురించి మాట్లాడితే దానిలో LED DRL అని ఇస్తున్నారండి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో 8-inch టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారండి, విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు. సో ఫ్రెండ్ చాలా అవసరం ఉంటుందండి i20. ఈవెన్ ఫన్ టు డ్రైవ్
ఎవరైతే డ్రైవింగ్ చాలా ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం i20 చాలా బెస్ట్ అండి. కానీ ఫ్రెండ్స్ ఈ కార్కి ఒక డ్రాబ్యాక్ ఉందండి. సో మీ ఇంట్లో గిన ఒకవేళ ఎవరైనా ఏజ్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి అది మోకాల నొప్పులు ఉంటే గిన ఈ కార్ ఒక బ్యాక్ సైడ్లో మీరు కూర్చోలేరండి. ఎందుకంటే దాని బెంచ్ అనేది లోవర్ ఉంటుందండి, కిందకు ఉంటుంది. సో కూర్చున్నప్పుడు కాళ్ళ నొప్పులు రావచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ లేరు అంత యంగ్స్టర్స్ అంటే గిన మీకు ఇది బెస్ట్ కార్ అండి. మీరు ఇది కార్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెళ్దాం ఫ్రెండ్స్. చాలా మంది ఫ్రెండ్స్ కమర్షియల్ వెహికల్ కోసం అడుగుతుంటారు ఫ్రెండ్స్. సో కమర్షియల్గా మనకి ఏది బాగుంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీ కూడా కావాలా, మంచి మైలేజ్ కూడా రావాలా, ప్లస్ ప్రీమియం లుక్ కూడా కావాలా. సో వాటి కోసం ఫ్రెండ్స్ మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి విత్ గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్తో పాటు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కార్. దట్టు ప్రైస్ పాయింట్ వచ్చేసి మనకి 7.84 lakhs అంటే VXI మోడల్ అండి. సో VXI మోడల్లో మనకి ఏమేమి వస్తుందంటే సేఫ్టీ పరంగా మనం చూస్తే దానిలో ABS విత్ ABD, 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్ అసిస్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం AC హీటర్ విత్ రేర్ AC వెంట్, ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్ ఒకటి ఇస్తున్నాడు. టెలిస్కోపిక్ అయితే రాదు ఆ వేరియంట్ లో. ఆల్ 4 పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ పవర్ ఫోల్డ్ ORVM విత్ టర్న్ ఇండికేటర్స్ తో పాటు ఇస్తారండి. అండ్ దాని లైట్స్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, 3D LED టైల్ లైట్స్. వెనకాల లైట్స్ అయితే సూపర్ అండి. ముందు కార్కి ఇప్పుడు కార్కి అయితే చాలా తేడా. బయట నుంచి కూడా పూర్తిగా ప్రీమియం ఉంటుంది, లోపల నుంచి కూడా ప్రీమియం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడితే దానిలో మనకి 7-inch టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇస్తున్నారు విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేట్తో పాటు. అండ్ స్టీరింగ్ మోల్డ్ కంట్రోల్స్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సేమ్ మన మ్యూజిక్ కంట్రోల్, మన ఫోన్ ఎత్తడం కట్ చేయడం అని మన స్టీరింగ్ మోడ్లోనే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ ప్రైస్ పాయింట్లో మీకు కమర్షియల్గా మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికన్నా 20,000 ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకి హోండా అమేజ్ V ఎడిషన్ అనే వెహికల్ వస్తుందండి. 8.09 lakhs పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ కూడా 5 స్టార్ రేటింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ బండి అయితే అమేజింగ్ ఉంటుందండి. కమర్షియల్ వెహికల్ కోసం అయితే చాలా మంచి కారు. కానీ మారుతి స్విఫ్ట్ డిజైర్కి హోండాకి మనకు తేడా ఏమంటున్నానంటే దీనిలో కూడా సేమ్ మీకు సేఫ్టీ ఫీచర్స్ అనేది ఉంటుంది. ABS, EBD, బ్రేక్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్. సేమ్ కన్వీనియన్స్ కూడా మాకు అదే ఉంటుంది. AC హీటర్స్, పవర్ స్టీరింగ్, టిల్ట్ అండ్ R4 పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ అనేది ఉంటుంది, LED DRLs ఉంటుంది, LED ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఉంటుంది. కానీ దీనిలో మనకి దాంట్లో అయితే 7-inch టచ్ స్క్రీన్ అనేది ఇచ్చారు. దీనిలో మీకు 8-inch డిస్ప్లే అనేది ఇచ్చింటారండి విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు. కానీ దానికి దీనికి తేడా అంటే ఫ్రెండ్స్ దానిలో అయితే మీకు ప్రీమియం లుక్ ఉంటుందండి. బయట ప్రీమియం ఉంటుంది, లోపల కూడా ప్రీమియంనెస్ ఉంటుంది. కానీ హోండాలో వచ్చేసి ఏమవుతుందంటే గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా మందికి డౌట్ ఉంటుందండి, మనం గతుకులో పోయినప్పుడు కానీ ఎక్కువ తక్కువ ఆఫ్ రోడింగ్లో పోయినప్పుడు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే సీడాన్ కార్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మనకి హోండా అమేజ్లో మాత్రం 172 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ డ్రైవ్ ఒకవేళ సిటీలో కాకుండా కొద్దిగా పల్లెటూరు సైడ్లో అన్ఈవెన్ రోడ్స్లో ఉన్నాయంటే కింద మీరు హోండా అమేజ్ చెక్ చేసుకోవచ్చండి. లేదు మనం సిటీలోనే మనం డ్రైవ్ చేస్తున్నాం, సిటీ బయట పోవడం లేదు అంటే కింద ద బెస్ట్ చాయిస్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI మోడల్ అండి. సో కమర్షియల్ వెహికల్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనకి మీ దృష్టిలో 2 వెహికల్ పెట్టుకోండి. మైలేజ్ పరంగా చాలా బాగుంటుంది, లుక్స్ కూడా చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగా వస్తుంది. ఓవరాల్ ఫ్రెండ్స్ మీ 2 వెహికల్ చెక్ చేసుకోవచ్చండి. అండ్ చాలా మంది SUV వెళ్తుంటారు ఫ్రెండ్స్. సో SUV ఒకటే వెహికల్ కాదండి, సిడాన్ కూడా మంచి వెహికలే. చాలా మంది SUV వెనకాల పోతూ సిడాన్ వెహికల్ అసలు మర్చిపోయినారు. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. సిడాన్ వెహికల్ కూడా ద బెస్ట్ వెహికల్. నేను కూడా ఒకప్పుడు వాడానండి. ఏమంటే ఒకటే డ్రాబ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ అండి. సో కార్ చూస్ చేసినప్పుడు మనం చాలా పాయింట్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన డ్రైవ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తాము, ఏ రోడ్ కండిషన్స్లో మనం ఎక్కువ వెళ్తుంటాము, మనకు మైలేజ్ ఏ పరంగా వస్తూ ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకునే తర్వాతనే మనం కార్ అనేది డిసైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. సో కమింగ్ టు ద పాయింట్, 8 lakh నుంచి 9 lakh రేంజ్లో ఫ్రెండ్స్ ద బెస్ట్ కార్ వచ్చేసి స్కోడా కైలాగ్ అండి, క్లాసిక్ మోడల్. 8.25 lakhs అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాని ఒక బిల్డ్ క్వాలిటీ సింప్లీ సూపర్. బిల్డ్ క్వాలిటీ గురించి దానికి ఆలోచించే అవసరమే లేదు ఫ్రెండ్స్. అండ్ డ్రైవ్ టు ఫన్, ఎవరైతే డ్రైవింగ్ చాలా ఇష్టపడతారో వాళ్ళ కోసం అండి జర్మన్ కార్స్ ద బెస్ట్ కార్ అండి. అండ్ సేఫ్టీ పరంగా మనం మాట్లాడితే ఫ్రెండ్స్ ABS, EBD, 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ కన్వీనియన్స్ వచ్చేసి AC హీటర్స్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ విల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షన్స్, ఆల్ 4 పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs. అండ్ దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్, దీనిలో అయితే మీకు టచ్ స్క్రీన్ అనేది రాదండి. మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇచ్చింటారు కానీ టచ్ స్క్రీన్ అయితే ఉండదు. మీరు ఆఫ్టర్ మార్కెట్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫ్టర్ మార్కెట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 20,000 30,000 లోపల మనకి దొరుకుతుందండి. విత్ రివర్స్ పార్కింగ్తో పాటు మనం పెట్టుకోవచ్చు. సో అది కూడా సాల్వ్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ దీని ఒక LED ప్రొజెక్టర్ లైన్స్, LED టెయిల్ లైట్, LED DRLs,
సూపర్ ఉంటుందండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అండి స్కోడా కైలాక్ విత్ 1 లీటర్ TGDI టర్బో చార్జ్ ఇంజిన్ తో పాటు వస్తుంది. డ్రైవింగ్ ఆస్పెక్ట్ అయితే మీరు మర్చిపోండి ఫ్రెండ్స్, చాలా సూపర్ గా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ దీనిలో ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెనకాల కూర్చునే ప్యాసింజర్స్ కి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే వెనకాల కూర్చునే కంఫర్ట్నెస్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్. కొద్దిగా చిన్నగా ఉంటుంది, లెగ్ రూమ్ అనేది చాలా తక్కువ. సో అది ఒకటే డిసడ్వాంటేజెస్ అండి. సో నెక్స్ట్ వెహికల్ దీని క్రాస్ ఓవర్ గురించి చూద్దామండి. మారుతిలో ఫ్రాంక్స్ మోడల్ అయితే మీరు చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రాంక్స్లో కూడా సేమ్ అండి, అది మనకి బెలెనో ఇంజిన్ అనేది వస్తుంది. 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనేది వస్తుంది. డ్రైవింగ్ అయితే అడిగే అవసరమే లేదు, చాలా బాగుంటుంది. అండ్ మైలేజ్ మారుతి ఎప్పుడైతే మాట్లాడుతున్నాం, సో మైలేజ్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ దానికి కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఫ్రెండ్స్. ఒకవేళ మన హైట్ 5.11 5.10 ఉందంటే కినా వెనకాల కూర్చున్న వారికి కొద్ది ఇబ్బంది అవుతుందండి. వెనకాల వచ్చేసి హైట్ చాలా తక్కువ ఉంటుందండి. సో మనం కూర్చున్నప్పుడు తలకి తగులుకోవచ్చు, గతుకులు ఉన్నప్పుడు మనకు హెడ్ కూడా తగులుకోవచ్చు. సో ఒకవేళ మీ హైట్ 5.8 అయితే సో మీకు అది బెస్ట్ కార్ అండి. సో 5.8 కన్నా ఎక్కువ ఉన్నారంటే కింద ఆ కార్ అయితే కన్సిడర్ చేయొద్దండి. ఈ స్కోడా కైలాక్ అయితే బెస్ట్ అండి దానికన్నా మించి. అండ్ మోర్ ఓవర్ ఫ్రాంక్స్ ఒక సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుందండి. సో ఎక్కడన్నా మనం గతుకులు చిన్న చిన్న గతుకులు ఉంటే కినా దానిలో మనకు అర్థం కూడా కావు, అంటిల్ పెద్ద గతులు ఉంటే తప్ప. సో దాన్ని ఒక సస్పెన్షన్ అని చాలా బాగా ఇచ్చారండి. సో సస్పెన్షన్ పరంగా, మైలేజ్ పరంగా అండ్ డ్రైవింగ్ పరంగా ఫ్రాంక్స్ అయితే చాలా బెస్ట్ అండి. సో మిగతా పరంగా మనం తీసుకోవాలంటే స్కోడా కైలాక్ క్లాసిక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 9 నుంచి 10 lakh రూపీస్ ప్రైస్ రేంజ్లో ఫ్రెండ్స్ మనకి కియా సైరోస్ చాలా బెస్ట్ కార్ అండి. విత్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ 9 lakh రూపీస్ అండి. దట్ టు 1 లీటర్ TGDI పెట్రోల్ ఇంజిన్ అండి. అండ్ దాని సేఫ్టీ ఫీచర్స్ కూడా మాట్లాడితే మనకి బేస్ మోడల్ నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, AC విత్ రేర్ AC వెంట్, ఆల్ డోర్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్స్, రిమోట్ సెంటర్ లాకింగ్, 12 inches డిస్ప్లే విత్ రివర్స్ కెమెరా, వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అనేది ఇస్తున్నారండి. స్టీరింగ్ మోడ్ కంట్రోల్ అనేది ఇస్తున్నారు. అండ్ క్యాబిన్ స్పేస్ కోసం ఏదైతే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్, చాలా మంచి స్పేసింగ్ అనేది ఇచ్చారండి. వెనకాల కూర్చొనే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చుంటారు. అండ్ డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి. బిల్డ్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కియా సైరోస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అండి బిలో 10 lakhsలో. సో ఎప్పుడైతే మనం బిలో 10 lakhs నుంచి మనం మాట్లాడుతున్నామండి, సో మారుతి సుజుకి బ్రేజా VXI మోడల్ అండి విత్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ 9.75 lakhs వస్తుందండి. దానిలో కూడా బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ అనేది వస్తుందండి. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ కన్వీనియన్స్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ దానిలో పవర్ స్టీరింగ్ అనేది ఇచ్చారు, ఆల్ 4 పవర్ విండోస్ అనేది ఇచ్చారు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ 7 inch డిస్ప్లే అనేది ఇచ్చారు విత్ వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు ఫ్రెండ్స్. కానీ దీని ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉండదండి. సో బ్యాక్ సైడ్ కెమెరా మనం మారుతి జెన్యున్ యాక్సెసరీస్ నుంచి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 10,000 నుంచి 15,000 లోపల ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఇంజిన్ 1500cc పెట్రోల్ ఇంజిన్ అనేది ఉంటుంది. డ్రై కంఫర్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ప్లస్ ఇంటర్నల్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మనం మారుతి గురించి మాట్లాడుతున్నామో సో మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆరామ్గా మీకు 18 అయితే మైలేజ్ ఇచ్చేస్తుందండి. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కార్. సో ఇదే అండి బిలో 10 lakhsలో ద బెస్ట్ కార్ విత్ గుడ్ మైలేజ్, గుడ్ కంఫర్ట్, గుడ్ బిల్డ్ క్వాలిటీ. సో ఫ్రెండ్స్ మీకు నాకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. సో నా వీడియో ఇక్కడ ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.